హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అసలు ఏంటి నా అదృష్టమా నా దురదృష్టమా నాకైతే ఏం అర్థం కావడం లేదు. లగేజ్ మొత్తం కొనుక్కొని ఇండియాకి వెళ్ళిపోదామని చెప్పేసి నేను లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాక తర్వాత ఈరోజు మార్నింగ్ మళ్ళీ అటాక్ జరిగింది కోవిడ్లో. బట్ ఇది ఏంటో నాకు అర్థమవుతలేదు. మరి ఇది ఎంతవరకు ఇది జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. మరి ఎందుకంటే ఇది ఒక వంతు చూసుకుంటే నా దురదృష్టం అనుకోవాలన్న. అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇలా? నాకేం అర్థం కావడం లేదు. అసలుకే నాకేం అర్థమవుతలేదు మామ. ఇది ఏంటి, నాకు ఎందుకోసం ఇలా జరుగుతుంది అన్నది నాకు మటుకైతే ఏం తెలియదు. బట్ నేను ఈ నెల లాస్ట్ అంటే అయిపోయింది అనుకో. నెక్స్ట్ నెల నేను 18-20కి నేను టికెట్ తీసుకుందామని డిసైడ్ అయినా. టికెట్ తీసుకుందామనే లోపు నాకు మళ్ళా ఇది చాలా బాధాకరం తెలుసా. ఈరోజు మార్నింగ్ అటాక్ జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థమవుతలేదు. అటాక్ కాకుంటే ఇట్లనే సింపుల్గా ఉంటే నేను ఈ నెల లాస్ట్ వరకు అలా నేను టికెట్ తీసుకుంటాను మా మార్చి నెల. అంటే 18కు లేకపోతే 15కు అలా టికెట్ తీసుకుందామని నేను డిసైడ్ అయిపోయినా. బట్ ఎందుకంటే చాలా అంటే చాలా దారుణం. ఓకేనా, నా సబ్స్క్రైబర్లకైనా నేను పోయి మంచిగా ఇంటికి వెళ్ళి నేను మంచిగా క్యాంపింగ్ వీడియోస్ చేసుకుందామని డిసైడ్ అయినా. నాకు ఎక్కడ కాకుండా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఏడు వలన నేను నవ్వాలన్నా కూడా నాకు అర్థం కాకుండా ఉన్నది సిచ్యువేషన్. బట్ నాకైతే కొంచెం ఫుల్ సపోర్ట్ చేయరు మామ, సరేనా? ఎందుకంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మామ. ఎందుకంటే నేను లగేజ్ మొత్తం ఆల్రెడీ ప్యాకింగ్ చేసుకున్నాను. నేను దగ్గర ఒక 100-120 దినాలు 200 దినాల సామాన్ తెచ్చిపెట్టుకున్నా. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నా. ఓన్లీ కంపెనీ నాకు ఒకటి టికెట్ తెచ్చుకోమని అనుకుంటే టికెట్ తీసుకొచ్చుకుందాం అనే లోపు నాకు ఇలా జరిగింది. ఇది నాకు తెలిసి బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నా, గుడ్ న్యూస్ అయితే కాదు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎక్కడ కాని పరిస్థితి అయిపోయింది మామ నాది. ఇప్పుడు ఎక్కడ కాకుండా అయిపోయింది. నా ఇటు అయిపోయినా, నా అటు అయిపోయినా, ఎటు కాకుండా అయిపోయినా. ఒకటి ఏంటంటే మళ్ళా చూడండి మామ, ఈనాటి కఠినప్పుడు ఉంటే ఏమంటాడు తెలుసా? ఎయిర్పోర్ట్ చాలు కదా అని అంటాడు. ఈ నోటికెళ్ళి ఎప్పుడు చూసినా మంచి మాటలు అనేటివి రావు. ఆడే నేను ఎయిర్పోర్ట్ చాలా అవుతారా నేనంటే ఎయిర్పోర్ట్ బంద్ అవుతాను వాడు. ఏం చెప్పాలి మామ నేను? చెప్పరు మీరే. ఈ టెన్షన్ ఉంటే చాయ్ పట్టుకొని వచ్చండి. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలా? చాలా అంటే చాలా బాధాకరం మామ. ఎందుకంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియాకి వెళ్ళిపోమని చూస్తున్నా. బట్ మామ, నేను ఈరోజు మిసాలు తీసేసిన. తాపకి వెళ్ళి ముక్కులో దూరుతున్నాయి, అందుకే నేను తీసేసిన. మరి ఎలా ఉన్నది ఏంటి ప్లేసు? నాకంత సిగ్గం పిచ్చిపడవుతుంది మిసాలు తీసేసేదేమో కానీ. చనివా నాకైతే మంచిగా అనిపిస్తుంది మిసాలు తీసేసినందుకు. బట్ మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కొద్దిగా కామెంట్ చేసి చెప్పరు, సరేనా? అదేమన్నా ఒకటే కోరుకోరు మామ, ఎయిర్పోర్ట్ చాలా ఉండాలా, ఎయిర్పోర్ట్ చాలా ఉంటే నెక్స్ట్ నెల 18-20కి మళ్ళీ ఇండియాకి వెళ్ళాలని చెప్పేసి కోరుకోరు, సరేనా? ఇంత వేడి అవుతుంది. ఈ వేడికి ఛాయ్ తాగాలంటే చచ్చిపోతున్నాను నేనైతే తాగలేను. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెళ్ళకుండా వీళ్ళకి నమ్ముంటే ఏం కాదు. బట్ మనకు ప్రాబ్లం అవుతుంది, సరేనా? మనకేంటంటే ఇంటికాడ ఫ్యామిలీ ఉంది కాబట్టి మనం ఫ్యామిలీకి రీచ్ కావాలా, మనం చేసుకుంటాం. ఈ బంగ్లాదేశ్ కుక్కలు ఏంటంటే వీళ్ళు ఇండియాకి వెళ్ళకుండా ఇక్కడ నేపాల్ కంట్రీ అమ్మాయిలతో లైఫ్ ఈజ్ ద ఎంజాయ్. బట్ మనం అలా కాదు కదా మామ. బట్ ఏంటంటే మనకు ఫ్యామిలీ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మనం సేఫ్గా ఇంటికి వెళ్ళాలా, సేఫ్ జోన్లో మనం మన భార్య పిల్లలతో అందరితో హ్యాపీగా గడపాలా, అమ్మాయిలతో హ్యాపీగా గడపాలని చెప్పేసి మనం కోరుకుంటాం. కానీ ఈ చెత్తన కొడుకులు అట్లా కాదు కదా. వీళ్ళు తెల్లారితే జిబాల డ్రమ్ము, పొద్దుకితే జిబాల డ్రమ్ము. ఇది నా కొడుకులు జిబాల డ్రమ్ములో ఇది అవుతారు. మనం కాదు కదా. ఒక విషయం ఏంటంటే కంట్రీ అంటే నెంబర్ 1 జిబాల కంట్రీ అంటే ఏదంటే నెంబర్ 1లో మన పక్క కంట్రీ వస్తుంది. ఇది మన బంగ్లాదేశ్ అవుతుంది. జిబాల డ్రమ్ అంటే బంగ్లాదేశ్ అంటే జిబాల డ్రమ్. ఓకే. బట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను, మీరు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.